జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు తదితరులు కాన్వాయ్ ద్వారా మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించిన నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రానికి నీటి సరఫరా జరుగుతోందని, ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాతే రైతులకు నీరు అందుతుందన్నారు. 20వ పిల్లరు 19వ పిల్లరు 2 పిల్లర్ల మధ్యలో మనం ఉన్నాము. 20వ పిల్లరు చిన్నగా క్రాక్ ఇచ్చినటువంటి ఆ క్రాక్ను పూడిస్తే షట్టరు కిందికి దింపడానికి పైకి ఎక్కించడానికి వీలు కలిగి ఉన్నది ఈ పిల్లరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూయించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్న విషయం మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక బ్లాక్లో 7 పిల్లర్లుంటే 7 2 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే తెలంగాణ రైతాంగానికి ఒక విశ్వాసం పెరిగి వ్యవసాయం చేసుకోవడం ద్వారా సగర్వంగా బతుకుతామనేటువంటి స్థాయికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ దురదృష్టవశాత్తు 2023లో ఆ రోజు ఈ పిల్లర్కు కొన్ని క్రాక్స్ వచ్చి మరి క్రాక్స్ బయటపడ్డాయి. తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ కావాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం, ఈ ప్రాజెక్టు కనుక భవిష్యత్తులో ఇలానే కొనసాగితే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని తగ్గించి అదేవిధంగా కాళేశ్వరం ప్రపంచంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి 240 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఇండైరెక్ట్గా 500 టీఎంసీ నీటిని అందించడానికి 22 జిల్లాలకు పాకే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి కింద సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు, అటు కింద సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ చేసి 1 కోటి ఎకరాల మాగానందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు పోయి ఆ క్రమంలో మరి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ చిత్తశుద్ధితో ముందు పోతున్న క్రమంలో ఉంటే అఫీషియల్ మీటింగ్ అది పెట్టేది, ప్రజలను వాలంటీర్గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జైత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు ఈ దమ్మున్న మీటింగ్, ప్రజలే వాలంటీర్గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు. అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధరబాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒకటే, మేడిగడ్డది ఇంత బదనం చేశావా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపోర్ట్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇలా చూసిండ్రా, ఇది కింద భూమింది మొత్తం మట్టి పోసి కూలిపోయారు.